నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. ఈ రోజున కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఒక కొలికి రాలేదు. అయినా సరే సిట్టు ద్వారా అయితే రసాయనాలు కలిసినాయి అని చెప్తున్నా సరే ఇప్పుడు వైసీపీ నేతలు ప్రతి ఒక్కరు కూడా కల్తీ జరగలేదని వాళ్ళు విమర్శిస్తూనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ రోజు అయితే రోజా మాట్లాడుతుంది, కల్తీ ఎక్కడ జరిగింది, జరగలేదు అనని, రండి చర్చికి రండి మాట్లాడుకుందామని రోజా వ్యాఖ్యలు చేస్తుంది. నిజంగా ఇటు పేర్ని నాని ఓ పక్క విమర్శించడం ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద, ఇటు బాబు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద పదే పదే వైసీపీ నేతలు విమర్శించే వ్యాఖ్యల్లో అసలు ఎంతవరకు వాస్తవం ఉంది? ఇలాంటి అంశాలను చర్చించమని స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే మషాల్ని, మన వీక్షకులు కూడా. సార్, ఈ రోజున కల్తీని జరగలేదని ఇప్పటికీ వాళ్ళు వాదన చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వైసీపీ నేతలు ప్రతి ఒక్కరు, ఇప్పుడు పేర్ని నాని కావచ్చు, ఇటు రోజా కావచ్చు, అంబటి రాంబాబు, ఎవరైనా ప్రతి ఒక్కరు వాదన చేస్తూనే ఉన్నారు, కల్తీ జరగలేదని. చర్చికి రండి మాట్లాడుకుందామనే మాట్లాడుతున్నారు. మరోపక్క ఇటు రాష్ట్రం పరిపాలన లేదు, ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదని ఒక పక్క ఇటు విమర్శిస్తూ ఉన్నారు. వీళ్ళు విమర్శలు ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు మేము తప్పు చేశామని ధైర్యంగా ముందుకొచ్చే రోజులమ్మయ్యి. గతంలో అంటే కనీసం తప్పు జరిగినప్పుడు ఉందాగా వచ్చి ఎస్ మా వల్ల ఇది తప్పు జరిగింది అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎంత తప్పు చేసిన వ్యక్తి కూడా నేను తప్పు చేయలేదు, నువ్వే తప్పు చేసావని నింద ఇతరుల మీద వేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు రోజా గారి సంగతి తీసుకుందాం. రోజా గారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దుర్వినియోగం చేసి తన స్వలాభం కోసం ఆర్జిత సేవలకి తనకి అనుయాయులైన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని అక్కడ టికెట్లు కొనకుండా తను మంత్రి పదవిని లేకపోతే తన శాసనసభ్యత్వాన్ని తను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న పలుకుబడిని ఉపయోగించి తిరుపతి దేవస్థానాన్ని అడ్డగోలుగా దోపిడీ చేసిందనే మాట అక్కడ నగరి నియోజకవర్గంలోనే చెప్తారు. అక్కడ ఓపెన్గా జరిగిన బుకింగ్స్ ఇవన్నీ. అంటే మీరు మేడంతో పాటు వెళ్ళండి, డబ్బులు మేడంకి ఇచ్చేసేయండి, మీరు ప్రివిలేజ్గా, అంటే మామూలు భక్తుల్లాగా కాకుండా విఐపి భక్తుల్లాగా దర్శనాలు ఇప్పించి డబ్బులు చేసుకుంది. అంతకుముందులో ఇట్లాంటి ఆలోచన ఏ శాసనసభ్యుడికి కానీ ఏ ప్రజాప్రతినిధులు ఎవరికి కూడా రాలేదు. ఎవరినైనా మహా అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు, లేదంటే మరీ ముఖ్యంగా అనుచరులు ఒకళ్ళనో ఇద్దరినో సేవలతో పాటు వాళ్ళకి ఇచ్చిన అవకాశంతో పాటు తీసుకెళ్ళేవాళ్ళు తప్ప ఇలా మందిని గుంపుగా తీసుకుని వెళ్ళిన చరిత్ర రోజా గారిది. ఆమె అనేక సార్లు చాలా వీడియోల్లో కూడా ఆమె వెంట తీసుకెళ్తున్న భక్తులు, ఆమె చేస్తున్న అంశాల మీద కూడా వార్తలు వచ్చినాయి. ఏనాడు ఆమె ఖండించడానికి కూడా ప్రయత్నించలేదు. తర్వాత మాడవీధుల్లో ఆమె రాజకీయాల గురించి మాట్లాడిన సందర్భాలు కోకొల్లలు. అసలు మాడవీధుల్లో రాజకీయం మాట్లాడకూడదు. నువ్వు ఎంత చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేవైనా మంత్రివైనా నువ్వు తిరుమల ప్రాంగణంలో మాట్లాడద్దు, బయటికి వెళ్ళి నువ్వు మాట్లాడచ్చు. అట్లా తనకున్న అవకాశాన్ని డబ్బుగా మార్చుకుంది తిరుపతి దేవస్థానాన్ని అడ్డు పెట్టుకుని. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్య మతస్థుల్ని చైర్మన్గా పెట్టడం వలన, తర్వాత రాష్ట్రంలో ఇంత పెద్ద బడ్జెట్ ఉంటే అన్ని శాఖల్లోనూ చేసిన అవినీతిని తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల విషయంలో కూడా వాళ్ళు చేశారు. అందులో మరీ ముఖ్యంగా లడ్డూ ప్రసాదం ఇతర శాఖల్లో చేసిన వాటిని ఎవరు పట్టించుకోరు. ఇది లడ్డూ ప్రసాదం కానీ తిరుపతి శ్రీవారికి ఇచ్చే నైవేద్యం విషయంలో కానీ కొన్ని శతాబ్దాలుగా కూడా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో మాత్రమే తయారు చేసి ఇచ్చారు. లడ్డూ ప్రసాదాల్లో కూడా జరగలే ఎప్పుడు కల్తీ. ఈసారి లడ్డూ ప్రసాదాల్లోనే కాదు, శ్రీవారికి స్వయంగా సమర్పించే నైవేద్యాల్లో కూడా అదే కెమికల్ కాక్టైల్ అంటారు దాన్ని. ఎన్ని రకాల కెమికల్స్ అంటే అందులో చాలా హానికరమైనటువంటి కెమికల్స్ కూడా ఉన్నాయి. దాన్ని స్వచ్ఛమైన నెయ్యి అని సరఫరా తీసుకుని ఆ సంస్థలకి డబ్బులు కూడా పే చేసేసారు. అది స్వయంగా సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గానే ఆయనే ఒప్పుకున్నాడు. ఇంకా దాని మీద రోజా గారు ఇది జరగలేదు, కేవలం చంద్రబాబు నాయుడు గారు రాజకీయ స్వార్థంతో శ్రీవారికి అపచారం జరిగినట్టు ప్రచారం చేస్తారు. ఆయన ప్రచారం చేయటం కాదు, అధికృతమైనటువంటి ల్యాబొరేటరీల్లో, డైరీ సంస్థలకు చెందిన ప్రభుత్వ ల్యాబొరేటరీల్లో కూడా కల్తీ జరిగిందని వచ్చింది. సుబ్బారెడ్డి గారు కూడా ఒప్పుకున్నాడు. ఆ కల్తీలో ఏం జరిగింది అనేది రకరకాలు కలిపారు. ఇది ఒక రకం అని కాదు. నెయ్యి అయితే మాత్రం ఒక చుక్క కూడా, 1 మిల్లీగ్రామ్ కూడా లేదనేది వాస్తవం. ఇక ఆ కల్తీలో ఏం కలిపారనే దాని మీద కదా ఈ చర్చ అంతా. కొన్ని మైన్యూట్ విషయాలు ల్యాబొరేటరీస్ కూడా మేము కనిపెట్టలేమని చెబుతున్నాయి. అందులో మీరు ఏదైనా కలుపుకోవచ్చు, మీ ఇష్టం. కలుపుకున్నారు, దానికేమి ఇవాళ విముక్తి కూడా ఏం లేదు దానికి. అంటే ప్రత్యామ్నాయ మార్గం కూడా ఏం లేదు. సంప్రోక్షణ చేయటం ద్వారా కూడా మనం ఏమి దాన్ని సరి చేయలేము. అపచారమే.
శ్రీవారికి కూడా సమర్పించారు కాబట్టి ఇక అందరూ కూడా మనసు బాధలో ఉన్న ఈ టైంలో మళ్ళీ పదే పదే వీళ్ళు దీని మీద ఎందుకు వాద ప్రతివాదనలు చేసి గాయాన్ని మాన్చకుండా అడ్డుపడుతున్నారో అర్థం కావట్లేదు. జంతువుల కొవ్వు కలవలేదు, జంతు కొవ్వు ఎందుకు కలవలేదు, అందులో అనేక రకాలు కలిసినాయి. జంతు కొవ్వు రూపంలో ఉన్న ప్రత్యామ్నాయ పదార్థాలు కూడా కలిపినట్టు కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇక దాని గురించి వాదించి ప్రతిసారి దెబ్బతిన్న మనోభావాల్ని మళ్ళీ దెబ్బతీసే విధంగా చర్చించడం కూడా అది వాళ్ళకే నష్టం. మరి ఎందుకో అది అర్థం కావట్లేదు తెలీదు. తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శాసనసభలోనే ముఖ్యమంత్రి గారు టోటల్గా అసలు ఈ కుంభకోణం అనేది ఎలా ప్రారంభమైంది, అసలు ఏ సంస్థలు చేసినాయి, ఎలా చేసినాయి, ఏ కెమికల్స్ వాడిని, ఆ కెమికల్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలా తయారు చేశారు, ఇవన్నీ కూడా ఎంత ఖర్చు అయింది అన్నీ చెప్పారు. దాంట్లో ఎవరు కూడా దాన్ని విభేదించే పరిస్థితి కూడా లేకే కదా సుబ్బారెడ్డి గారు కూడా ఒప్పుకున్నది. జరిగిన తప్పుని సమర్థిస్తే సరిపోతుందా? అది మన ఆత్మ కూడా ఒప్పుకోవాలి. కాబట్టి రోజా గారు ఛాలెంజ్ చేయటం ఇవన్నీ కూడా సమంజసమైన అంశాలు కాదు. తర్వాత శాసన మండలిలో అది పెద్దల సభ అంటారు. మరి శాసన మండలిలో దీని మీద చర్చ కావాలని పట్టుబట్టి తీరా ఆ చర్చకి అనుమతిస్తే చర్చకి సహకరించకుండా వాకౌట్లు చేయటం, గొడవ చేయటం, సభ్యుల మీదకి మంత్రుల మీదకి దూసుకురావటం, అంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేయటానికి దానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. ఎందుకంటే ఒకవేళ కనుక పెద్దల సభలో ఈ వైఎస్ఆర్సీపీ సభ్యులు దాడి చేస్తే మంత్రుల మీద, ఇప్పుడు శ్రీవారికి చేసిన అపచారం కన్నా గొప్పదేం కాదు కదా అది. దెబ్బలు తింటారు, తిన్నా కూడా ఎన్ని వీడియోల రూపంలో రికార్డ్ అయి ఉంటాయి, ప్రజలందరూ చూస్తున్నారు లైవ్లో. కాబట్టి వాళ్ళు దానికి కూడా సిద్ధపడ్డారు. ఎందుకంటే శ్రీవారి నైవేద్యం విషయంలోనూ భక్తులకి ఇచ్చే లడ్డూల విషయంలోనే డబ్బులకి కకృతిపడి ఇంత అపచారం చేసిన వ్యక్తులు శాసనసభలో సాంప్రదాయాలని శాసన మండలిలో గౌరవిస్తారని ఎట్లా అనుకుంటారు? కొడితే కొట్టనివ్వండి, దెబ్బలు తింటాము, ప్రజలు కూడా చూస్తారు, ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. కాబట్టి ఎవరు తప్పుగా ప్రవర్తిస్తున్నారు అనే దానికి కూడా వాళ్ళు సిద్ధపడిపోయారు. తర్వాత సోమరాజు గారిని కొట్టబోయినప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్సీలు అడ్డుపడ్డారు, మంత్రులు వెళ్ళి. ఎందుకంటే సోమరాజు గారు అడిగింది ఏంటి, కల్తీ లడ్డు విషయం మీద జరుగుతున్న అంశాలే కాకుండా అసలు రాష్ట్రంలో గతంలో జరిగిన శాంతి భద్రతల గురించి ఆయన మాట్లాడాడు. ఈ శాంతి భద్రతలు ఆయన ఎందుకు ప్రస్తావించాడంటే, ప్రస్తుత ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు లేవని బొత్స సత్యనారాయణ గారు ఒక అంశం లేవనెత్తాడు. లేవనెత్తారు. ప్రతిపక్ష నాయకుడు, కేబినెట్ హోదా ఉంది ఆయనకి. అప్పుడు శాసనసభ పక్ష నాయకుడిగా, బీజేపీ పక్ష నాయకుడిగా ఉన్న సోమరాజు గారు, అయ్యా ప్రధానమంత్రి గారు స్వయంగా చిలకలూరుపేట వచ్చినప్పుడు 2024 ఎన్నికలకు ముందు ఆ సభలో కూడా సరైన ఏర్పాట్లు చేయలేదు, శాంతి భద్రతల సమస్య వచ్చింది. ఆ రోజు ఎస్పీని కూడా కేంద్ర ప్రభుత్వం అంటే అసాధారణంగా ట్రాన్స్ఫర్ చేసింది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దు, కానీ ప్రధానమంత్రి గారు స్వయంగా పర్యటిస్తున్న సభలో, ప్రసంగిస్తున్న సభలో వీళ్ళు శాంతి భద్రతల పట్ల శ్రద్ధ వహించలేదని చేశారు అని అన్నప్పుడు ఆయన కొట్టడానికి వచ్చారు. అది వాస్తవమైన మాట. అది అందులో ఆయన చెప్పింది ఏం తప్పులేదు, అది జరిగిన మాట వాస్తవమే. అట్లా కల్తీ లడ్డు మీద కూడా పట్టుబట్టి చర్చ జరపాలంటాం, తీరా మంత్రులు వచ్చి దాని మీద చర్చ మొదలు పెట్టబోయేటప్పటికి గొడవలు చేయటం. ఆ సందర్భంలోనే అచ్చెన్నాయుడు గారు ఎందుకన్నాడంటే, వరుసగా స్పీకర్ చైర్మన్గా ఉన్న మోషన్ రాజు గారి అనుమతి లేకుండానే ఇంత గొడవ చేస్తారా, మేము మంత్రులు వచ్చి మేము కోరుతున్నప్పుడు కూడా చర్చను అనుమతించనివ్వట్లేదు, 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఓర్పు పట్టిన తర్వాత ఆయన మనసులో మాట స్వయంగా చెప్పేశాడు. ఎందుకంటే అక్కడ తిరుపతి లడ్డూకి అపచారం జరగటానికి క్రిస్టియన్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే చేయించాడు ఈ అపచారం. రెండోది, మీరు ఈ శాసన మండలికి చైర్మన్గా ఉండి మీరు క్రిస్టియన్గా కాబట్టే ఈ సభను ఇంత అధ్వానంగా నిర్వహిస్తున్నారు, సభ్యులు అన్ని విధాల అరాచకంగా ప్రవర్తిస్తున్నా, మీరు ఎందుకు మందలించట్లేదు, సభను సక్రమంగా నిర్వహించట్లేదని ఆయన కుండ పగలగొట్టినట్టు మాట్లాడాడు. అంతే తప్ప ఆయన మీద వ్యక్తిగతమైన కక్ష కాదు. సభ సరిగా నిర్వహించకపోవటం ఆయనలో ఉన్న ఒక మెతకదనాన్ని చూపించాడు. అయితే ఆయన ఏమన్నాడంటే, మీరు ఆ మాట ఉపసంహరించుకోవాలన్నాడు. నేను ఉపసంహరించుకోను, ఈ 2 వాస్తవాలా కాదా
మీరు చెప్పండి మీ మతం గురించి చెప్పడానికి మీకేం తప్పు అన్నాడు. నేను చెప్పిన దాని మీద లేదు నేను హిందువుని అన్నాడు. హిందువుని అన్న గంటల్లోనే ఆయన మీద ఆయన క్రిస్టియన్ మతం గురించి ప్రసంగిస్తున్నటువంటి యేసుక్రీస్తుని ప్రశంసిస్తూ మాట్లాడింది, శ్లాఘిస్తూ మాట్లాడింది, ప్రార్థనలు చేస్తున్నది అన్నీ కూడా పుంకాలుగా సోషల్ మీడియాలో వీడియోలు వచ్చినాయి. మరి ఆయన ఖండించగలిగిన పరిస్థితి అదేమన్నా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద వచ్చినట్టుగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ ఫేక్ వీడియోల పని అది ఛాలెంజ్ చేయమని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేశారు. దాన్ని ఫొరెన్సిక్ ల్యాబ్కి పంపమని ఆయన 1 కాదు 2 కాదు వచ్చినాయి. ఆయన పేరులోనూ ఉంది, వాళ్ళ తండ్రి గారి పేరులో కూడా మరియమ్మని ఉంది. ఆయన నేను యేసుక్రీస్తు ఆశీస్సులతోనే నేను చైర్మన్ కాగలిగాను కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఎవరు ప్రార్థించే దేవుడిని వాళ్ళు కృతజ్ఞతలు చెప్పుకోవటం తప్పేమీ లేదు. తర్వాత భారతదేశంలో ఎవరు ఏ మతాన్ని అనుసరించినా అదేమి నిషిద్ధమైన మతాలు ఇక్కడ ఏమి లేవు. రెండోది బహిరంగంగా చెప్పుకోవచ్చు, బహిరంగ ప్రార్థనలు చేసుకోవచ్చు, ఆ దేవుడి గురించి నా గొప్పదనం ఎవరికైనా నలుగురికి చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎందుకు భయపడుతున్నారో అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను 4 గోడల మధ్యలో నేను బైబిల్ చదువుతున్నా అని చెబుతున్నాడు. బహిరంగంగా చెప్పినా కూడా తెలిసినా కూడా నిన్ను ముఖ్యమంత్రి చేసింది హిందువులే కదా. ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు నిన్ను వాళ్ళకేమి నీ మీద పక్షపాత వైఖరి లేదు కదా. నువ్వే సరైన పరిపాలన చేయలేకపోయినందుకు కదా నీకు శిక్ష వేశారు 11 సీట్లకి. అదే కనుక నువ్వు మంచి పరిపాలన ఇస్తే నువ్వు క్రిస్టియన్వా ఇంకొక మతస్థుడువా అని ఎందుకు చూస్తారు. 175కి 175 ఇచ్చారు, కిందసారి 151 సీట్లు ఇచ్చారు. ఆ రోజుకి రాష్ట్ర ప్రజలందరికీ నువ్వు క్రిస్టియన్ అని తెలుసు. నీ తల్లిగారు క్రిస్టియన్, అది బైబిల్ పట్టుకునే ప్రచారం చేశారు. నా బిడ్డ కాదు మీ బిడ్డ అని అందరికీ అప్పచెప్పారు. వాళ్ళు కూడా మంచి మనసుతో స్వీకరించారు. నువ్వు ఇచ్చిన వాగ్దానాలు కూడా చాలా మంచి వాగ్దానాలు ఇచ్చావు. తర్వాత వంచన చేసావు. నువ్వు వంచన చేసి డబ్బుగా మార్చుకున్నావు నువ్వు నీకు వచ్చిన పరిపాలన అవకాశాన్ని. దాంతో ప్రజలు నష్టపడ్డారు, కష్టపడ్డారు. వాళ్ళు బటన్ రూపంలో నొక్కి నీకు మొట్టికాయలు వేశారు. అట్లాగే ఇవాళ మోషన్ రాజు గారు కూడా హిందువు అని చెప్పావు, కానీ మరి దానికి భిన్నంగా వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఖండించట్లేదు? అవి నాయి కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వచ్చినాయి. నేను ఎప్పుడు వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు చేసిన అంశాలు అన్నీ క్రైస్తవ మతాచారం ప్రకారం చేశాడు. వాళ్ళ మతవాది కాబట్టి తప్పులేదు. మరి అంత పెద్ద ఆ స్థానంలో ఒక రాజ్యాంగ పదవిలో కూర్చుని నువ్వు వాళ్ళ అబద్ధం చెప్పినట్టు తేలిపోయింది కదా. ఇది నీకన్నా కూడా ఆ కౌన్సిల్ చైర్మన్ సీట్కి అవమానం. ఆ సీట్లో కూర్చుని నువ్వు ఒక మతాన్ని ఆచరిస్తూ నేను ఇంకొక మతస్థుడిని అని చెప్పటం అంటే నీకు జరిగిన అప్రతిష్ట కన్నా కూడా రాజ్యాంగం స్థానం అయినటువంటి ఆ చైర్మన్ సీట్కి, ఆ స్థానానికి ఒక అపప్రదత ఇచ్చాడు. కాబట్టి ఈమె రోజా గారు కానీ పేరుని నాని ఏమంటాడంటే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి అనే పేరుతో 99 పైసలకి భూములు ఇచ్చారు. మరి రాష్ట్రంలో ఉపాధి కల్పన జరగాలి అంటే, పరిశ్రమలను ఆహ్వానించాలంటే వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఏ ఒక ప్రోత్సాహకాలు ఇస్తే తప్ప మన రావు. అట్లాగే అనేక ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇచ్చి ఫారిన్ కంపెనీస్ని కూడా తీసుకొస్తున్నాయి. అట్లాగే ఇక్కడ మనకి డేటా సెంటర్స్ కూడా ప్రధానమంత్రి గారు కూడా చెప్పాడు. డైరెక్ట్ అంటే భారతదేశంలో విదేశీ పెట్టుబడి అంత పెద్ద మొత్తంలో వైజాగ్లో గూగుల్ పెట్టిన సంస్థేనని. మరి కొన్ని వేల ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. అలాంటప్పుడు మరి మనం ఏదో ఒక ప్రోత్సాహం ఇవ్వకపోతే ఎందుకు వస్తాయి? ఇవాళ ఇంకోటి ఏంటంటే, అనేక దేశాలు గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా పెద్ద పారిశ్రామికలను ఆహ్వానించడం కోసం పన్నుల రూపంలో కానీ, భూముల రూపంలో కానీ, విద్యుత్తు వాడకంలో ఇచ్చే సబ్సిడీ కానీ అలా రకరకాలు ఇస్తున్నాయి. నీటి వస్తు ఇవ్వటం అవన్నీ కూడా ప్రభుత్వ బాధ్యత, మౌలిక సదుపాయాలు కల్పించడంలో. అంతేగాని ఇప్పుడు ఇతర సంస్థలను వాళ్ళ టైంలో వేధించడం వలన ఇప్పుడు ఉన్న కియా పరిశ్రమ ఆ రోజు అక్కడ ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ వాళ్ళ మీద దౌర్జన్యంగా ప్రవర్తించడం వలన వాళ్ళు అనుబంధ పరిశ్రమలు కానీ విస్తరణ కానీ చేయకుండా మానేశారు. అది ఎవరికి నష్టం? జాకీ పరిశ్రమ రాకుండా పోయింది. కాబట్టి పరిశ్రమలు రావాలంటే ప్రభుత్వాలు స్నేహపూరిత వాతావరణంలో పనిచేయాలి. అంతేగాని మాలాగా మీరు పరిశ్రమలను ఏదిచ్చి డబ్బులు వసూలు చేసుకోండి అంటే అది లోకేష్ గారికి లాభం జరగవచ్చు, కానీ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అది పేరు నాని లాంటి విఘ్నుడు కూడా గమనించాలి. థ్యాంక్ యూ అమ్మ శాలిని, మన వీక్షకులు.